విఆర్ఎస్. మనం ప్రజెంట్ మున్పల్లి మండలం అంతరం గ్రామంలో ఉన్నాం. జీవన్ముక్త మహారాజ్ యొక్క వారోత్సవాలు నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందులో భాగంగా మనము ఇప్పుడే ప్రజెంట్ టెంపుల్కి రావడం జరిగింది. అందులో భాగంగా మన మహారాజు వాళ్ళ యొక్క ఫ్యామిలీలో ఒక నటుడు ఉన్నాడు. మన మున్పల్లి మండలాలకు తెలుసో తెలియదో నాకైతే తెలుసు, చాలా కొంతమంది నాకైతే తెలియదు. ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నా, అంటే ఇంతకుముందు ఇప్పుడే నేను అన్నతోటి మళ్ళా పరిచయం చేయడం జరిగింది. కాబట్టి నలుగురికి ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో అండ్ ఈ ట్రెడిషన్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు, ఇది ప్రతి సంవత్సరం తూచ తప్పకుండా వస్తారు ఇక్కడ పంతులు వచ్చి. ఇప్పటిదాకా ఇద్దరం ఒక సినిమా, ఒకటి వెల్కమ్ ఓ బాబా, పిచ్చిగా నచ్చావు, ఈ కలవరమాయ మరిదిలో కలవరమాయే ఒక 4 మూవీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కూడా వేరే 2 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, కంటిన్యూస్ లో నడుస్తున్నాయి. అండ్ అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది. అన్న పేరు సంజీవ్. మళ్ళీ అన్న ఇవి ఏ విధంగా వస్తాడు, ఇక్కడ ఈ ట్రెడిషన్ ఏ విధంగా ఫాలో అవుతాడు, దీని గురించి ఎంత అవగాహన ఉంది చెప్పండి అన్న. జాతర యొక్క ప్రత్యేకత ఏంటి? నా పేరు సంజీవ్, నేను యాక్టర్ని. అలాగే ఈ ఊర్లో మేము పంతుళ్ళము. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మేము ఇది తప్పకుండా పాటిస్తాం అన్నమాట. అంటే ఊర్లో అందరికి ఒక్కొక్క, నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అప్పుడు చూసినట్టు మీరు భోజనాలు వడ్డిస్తారు, అప్పుడు వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సేవ చేస్తాం, మాట్లాడలేకపోతున్నాను. అది ఎందుకంటే ప్రత్యేకత చెప్పదు అంటే, వీళ్ళు బయట ఎంత నటులైనా ఏదైనా సరే ఒక ఆచారం పోవద్దని ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు ఏ ఫీల్డ్ లో రావడం జరుగుతుంది. అందులో నటుడు ఇక ఏ ఫీల్డ్ లో పనిచేసిన దానికంటే యాక్టింగ్ ఫీల్డ్ లో క్రేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి స్పెషల్ గా ఈయననే చేయడం జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ జాతర యొక్క వారోత్సవాలు. ఎవ్రీ ఇయర్ ఈ నవంబర్ టైంలో అట్లా జాతర అవుతుంటది, నవంబర్ డిసెంబర్ ఎండింగ్ వరకు. సో ఇది ఒక 6 రోజులు ఉంటది. ముఖ్యంగా 3 రోజులు రథం కన్నా ముందు ఒక 3 రోజుల నుంచి ఒక బాగా భక్తులు రావడము, అందరం కలిసిమెలిసిగా భోజనాలు వండించడం కానివ్వండి, ఈ రథం డెకరేషన్ చేయడం కానివ్వండి, ఇక పూజలు వస్తుంటారు, అందరు భక్తులు బాగా కలిసిమెలిసి చేసుకుంటూ వెళ్తుంటారు. సో మేము పంతులము, మా పూజలు ఏముంది అది మేము చూసుకుంటుంటాము. ఇక ఇంకో వాళ్ళు పటేళ్ళు, కర్ణమోళ్ళు, కుల్కర్ణీస్ ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి మనం జాతర జరుపుకుంటుంటాము. సో ఎవ్రీ సంవత్సరం తప్పకుండా వస్తుంటాం అనమాట. మీరు ఎన్ని రోజుల ముందు వచ్చిన? నేను ఒక 1 వీక్ అవుతుంది వచ్చి. 1 వీక్ నుంచి ఇక్కడే ఉన్నాను. ఒకసారి ఏదైనా పని ఉంటే ఒక 3 రోజులు పని తప్పకుండా రావడం అంతా జరుగుతుంది అనమాట. సో జాతర అందరు కలిసి చేసుకొని మంచిగా మహారాజు గారు చెప్పినట్టు మేము కొంచెం ఏం చేయాలి ఏం లేదనేది మేము చూసుకొని, రిలేషన్ అనగా అంటే దూరం చుట్టం ఉన్నారు. అలాగే మాకు ఊరు నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా, సో అది మాకు అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాం అనమాట. సో అలా ఇంకోటి ఏంటంటే ఊర్లో కూడా ఇప్పుడు ఇతను ఉన్నాడు, జ్ఞానేశ్వర్ ఉన్నాడు, అలా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏముంది పని చేసి లైక్ గుడికి ఏం చేయాలని చూసుకొని వాళ్ళు ఒక్కసారి చెప్పుడు అవసరం లేదు, వచ్చి చేసేస్తుంటారు అనమాట. అది పరిస్థితి. అంటే నేను అప్పటికి చూసి కొంచెం ఇక అది చేంజ్ అవుతుంటాము యాక్టర్ వైజ్ గా. బయట ఒకలా ఉంటాం, లోపల ఒకలా ఉంటాము. క్యారెక్టర్ కోసం ఇది క్యారెక్టర్ కోసం వల్ల ఉన్నా ఒక విలేజ్ రోల్, ఒక ఊర్లో ఎలా ఉంటాం అంటే ఊర్లో పని చేసుకుంటే ఎలా ఉంటారు కదా, ఆ రోల్ చేస్తుంది అనమాట. సో దాని తగ్గట్టుగా ఈ రోల్ ఉండాలి. జిమ్ దానికి వెళ్ళట్లేదు అనమాట, ఓన్లీ వాకింగ్ చేసుడు అది అంటే ఇంకేం లేదు. సో అలా అప్పుడు చూసే కట్అవుట్ బాగా అనిపించింది. అవును, ఇప్పుడు కొంచెం తగ్గాను. ఇక మళ్ళీ జాయిన్ చేయాలి, జిమ్ వెళ్ళి ఇది చేస్తుంటారు అనమాట. సో మామూలుగా ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మూవీ ఎంత వరకు వచ్చింది? నెక్స్ట్ మూవీ ఒక 70% అయింది. ఇప్పుడు ఇంకా మెల్లిమెల్లి చేస్తున్నాం, కొంచెం ఇది ఉంది అనమాట. మళ్ళీ మీ అంతరం విలేజ్ నెంబర్ చూపెట్టారా మీ మూవీలో? లేదు, అంటే కథ ప్రకారము ఇది కొంచెం సెట్ కాదు. బట్ నా ఫ్యూచర్ లో చేయాలని ఉంది, అంతరంలోనే చేయాలని. అంటే క్లిప్ కాదు, సినిమా మొత్తం. అంటే ఒక విలేజ్ స్టోరీ ఏదైనా మంచి కుదిరితే, బడ్జెట్ అంతా కుదిరితే మంచి ఇక్కడే చేయాలని ఉంది పక్క. అంటే ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది సినిమాలు తీస్తున్నారు, అది ఇది అంటున్నారు. అంటే మనం ఖమ్మంపల్లి కానీ ముడిపల్లిలో కానీ. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కలిసిమెలిసి చేసుకునే, అంటే ఇప్పుడు మన మండల్లో ఉన్నారు కదా, అందరూ ఒకసారి కలిస్తే ఏదన్నా ఉంటే మనం చేసుకోవచ్చు అనేది. అంటే ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంటది. అంటే నేను సాంగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ లో విలన్ రోల్ చేసిన. అదే చెప్పారు. అంటే నేను పెద్ద ఫస్ట్ సినిమానే సంగీతం గారితో చేశా. పెద్ద ఆయన భైరవ దీపం, ఆదిత్య కృష్ణ. అంటే నాకు సర్కిల్ ఉంది. అంటే డబ్బు పరంగా పక్కన పెడితే, అంటే ఇప్పుడు టెక్నీషియన్ పరంగా ఆ పరిచయం ఉంది. సో ఇప్పుడు నేను ఒక సినిమా కూడా తీస్తున్నా.
అంటే బడ్జెట్ ఇప్పుడు అది ఇప్పటికే 1.5 కోటి అయింది ఓకే నేను చేసే సినిమా. ఇంకా ఇంకో 50-60 అవుతుంది అనమాట. ఓకే సో ఒక బడ్జెట్ కి ఇంత అవుతుంది అంత అవుతుంది అని నాకు ఒక ఐడియా ఉంటది అనమాట. సో మనం చేసేటప్పుడు నేను 10 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర వస్తే మనం ఇక్కడ మనం ఒక ఇది ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా సరే ఎవరు పెద్ద యాక్టర్ అయినా మనకు అనవసరం. అంటే మన విలేజ్ నుంచి సంబంధించిన వాళ్ళు ఉంటే కొంచెం మనకు ఎక్కువ కేరింగ్ చూపెడతారు ఆ పర్పస్ లో. ఇప్పుడు మీకు అక్కడ ఎంత పరిచయాలు ఉన్నా కానీ మన సొంత విలేజ్ లో మరి మనోడు అని చెప్పుకునేటట్టు ఉంటది కాబట్టి ఇక్కడ మీరు చేసే ప్రయత్నం ఉంటే కొంచెం మీకు కూడా పేరు వచ్చే అవకాశం ఉంటది కదా. సరే ఇది ఇప్పుడు మన సినిమా టాపిక్ కాదు కానీ మనం వచ్చింది ఈ జాతర పర్పస్ లో వచ్చినా కాబట్టి ఈ జాతర గురించి మీకు ఏమేమి తెలుసు అన్న? ఈ జాతర ఉత్సవాలు గుండం చరిత్ర అని మనకు తెలుసా? అంటే ఇప్పుడు ఇది 300 సంవత్సరం గుడి ఇది. సో మహారాజు వాళ్ళ నాన్నగారు మహారాజు వాళ్ళ తాత పీఠాధిపతులు అనమాట. సో జీవన్ముఖ్ కాశీనాథ్ మహారాజు, అలాగే పాండురంగ స్వామి, రుక్మిణి పాండురంగ స్వామి గుడి. సో చాలా అంటే ఈ మండలం నుంచి కాకుండా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో గానీ స్టేట్ లెవెల్లో గానీ మొత్తం కర్ణాటక నుంచి కూడా వస్తారు, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు అనమాట. భక్తులు తప్పకుండా జాతరకు వచ్చి ఇక్కడ ఉండి దర్శించుకొని రథం దగ్గర ఉండి అన్ని రథోత్సవం పాల్గొని అందరూ దగ్గర ఉండి భక్తి శ్రద్ధలతో చేసుకొని జాతరలు చేసుకుని జాతర అక్కడ చూపిస్తే వస్తుందా జాతర షాపులు అని అందరూ వస్తారనమాట. సో అన్ని ఇక్కడ మంచిగా ఏమైందంటే సోషల్ మీడియా నుంచి పబ్లిసిటీ ఎక్కువైంది జాతర. అవును, అప్పుడేమో వచ్చిన వాళ్ళు వస్తారు, తెలిసిన వాళ్ళు కూడా చూసి రావడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చూసిన పేజ్ చేసిన వచ్చి ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ అడుగుతున్నా అంటే దూరపోలే అడుగుతారు కదా. అవునవునవును, ఇంకా ముందు కూడా ఇంకా అంటే ఇది చాలా మందికి తెలుసు, బట్ ఇంకా తెలియాల్సింది చాలా మందికి ఉంది. అది ఫ్యూచర్ లో చేద్దాం లేండి ఎట్లాగో. ఇంకోటి ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ అవసరం ఉంది అనమాట. అంటే ఇది ఏంటంటే సంస్థానంకే ఉంది. ఇది సంస్థానం అంటే మనమే చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అనమాట. అది ఇన్వాల్వ్ అవునే కూడా, బట్ ఇదేంటంటే మనము సంస్థానం కాబట్టి దీనికి కొంచెం అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఎవ్రీ ఇయర్ వస్తున్నా కదా, మెల్లిగా దీని ఒక ఫెసిలిటీస్ కానీ అవన్నీ కానీ మేము చేస్తున్నాము. బట్ ఫ్యూచర్ లో ఇంకా బాగా జరపాలని మేము కోరుకుంటున్నాం అన్నమాట. అయితే నిజంగా చెప్పాలంటే అన్ని జాతరల కంటే అంతరం జాతర ప్రైజ్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా మన నామినేషన్ కి ఇక్కడికి వస్తారు. ఎవరు ఉండగానే సెంటిమెంట్. మొన్న దామోదర్ గారు వచ్చారు, అంత సెంటిమెంట్. అండ్ వాళ్ళ పెద్దలో తెచ్చిపెడితే చిన్నలో సామాన్య కుటుంబాలకు చుట్టుపక్కల నాలాంటి వాళ్ళది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళది కూడా చిన్నప్పటి నుంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొచ్చి నడుచుకుంటూ వస్తుంటే అసలు అంత సంతోషం. మొన్నే దామోదర్ ఎన్నో దగ్గర జాతర అవుతుంది కదా అందరం చాలా స్పెషల్. అదే అంటున్నా, చుట్టుపక్కల ఊర్లలో కొన్ని జాతరలు ఉన్నాయి, చాలా మంది జాతర అంటే ఆనందం. నేను చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు టీడీపీ ఉన్నప్పుడు బాబుమోహన్ గారు రావడము, మళ్ళీ దామోదర్ చంద్రబాబు రావడం జరిగింది. అట్లా అంటే అందరికి ఒక సెంటిమెంట్ ఉంది. దేవుడు అంటే ఇక్కడ దేవుడు ఏంటంటే చాలా పవర్ఫుల్ అని అలా అంతా నమ్ముతారు కాబట్టి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని నమ్మకం పైన ఇంత సొంతంగా అయినా కానీ ప్రతి సంవత్సరం పూజ తప్పకుండా కార్యక్రమం చేస్తున్నాం మీ సంస్థానం వారు. అసలు నిజంగా చెప్పాలంటే పోనిచ్చుకోకుండా ఏది ఏమైనా కానీ నిత్యాన్నదానం పెట్టడం అయినా కానీ అసలు చేయడం కానీ ఎందుకు ఏంటంటే దేవుని దేవుని పవర్ మనుషులు అనుకుంటే నడవదు. మేము వడ్డిస్తాము సాయంత్రం, అంటే పూజలు అంతా అయిపోయి మేము 5-6 గంటలు మేము అందరూ వడ్డిస్తాం. అంతమంది వడ్డించాలంటే దేవుడు అనుగ్రహంతోనే అవుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్న, నేను అప్పుడు ఏమైందంటే యాక్టర్ అని చెప్పారు, అరే ఏంటో వేరే వాళ్ళు యాక్టర్ లేదు ఉండరు చేయరు కదా అని చెప్పి నాకు అప్పుడే పడినుండే. కొన్ని కారణాల వల్ల నేను మళ్ళీ సంప్రదించలేదు. అంటే ఇప్పుడు మనం ఏం యాక్టర్ ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద ఇది ఉన్నా కానీ దేవుడి దగ్గర అందరూ సమానమైన చూపెట్టారు అనమాట. అంతే, మన బయట ఏది ఉన్నా కానీ మన ఊరికి వచ్చేసరికి మన దేవుడి దగ్గర అంత సమాధానం. ఇప్పుడు ఊర్లో కూడా నేను యాక్టర్ లాగా అంటే ఇప్పుడు నాకు తెలుసు సిటీలో చాలా మంది యాక్టర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు కొంచెం యాక్టర్ కాగానే చిన్న ఇది కానీ అది అట్లా ఉంటారు, కానీ అలాంటిది ఏం లేదు. ఇక ఊర్లో వస్తే మాత్రం నేను ఇక లోకల్ అబ్బాయిలో ఉంటాడు. లేదు, ఇంకా లేదు, చేసుకోవాలి, టైం పడుతుంది. సినిమా యాక్టర్లకు లేట్ అవుతుంది. నాకు అర్థం కాదు ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఉన్న లేట్ ఎందుకు చేసుకుంటారు? అది చాలా కారణాలు ఉంటాయి, ఒకటి కాదు. ఇప్పుడు ఏమవుద్దంటే
చాలా మందికి ఒకటి ఉంటది కదా, అపోహ ఉంటది సినిమా ఇండస్ట్రీ అబ్బాయి ఇలా అంటాడు, అది ఇది ఉంటది పర్సనల్ గా కొన్ని ఆలోచిస్తారు అనమాట. ఇక అది మనిషి బట్టి ఉంటది, ఎవరికి ఏం చెప్పలేము. అలానే ఇంకోటి నేను ఏంటంటే ఆలోచించేది అంటే ఈ పెద్ద గోల్ ఉన్న వాళ్ళు ఈ పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరనిపిస్తుంది. పర్సనల్ లైఫ్ ఇంపార్టెన్స్ ఇస్తాము. అదేమవుద్దంటే మనం ఏదో సాధించాలని ఉంటది కదా, అదే సాధించాలనేటప్పుడు ఎక్కువ ఇది ఉంటుంది, డామినేట్ చేస్తుంటుంది. సాధించాలన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి అది ఉంటే ఇది అవ్వదు అన్న చిన్న ఇది ఉంటది. మనది కూడా రెండు చేసుకుని వెళ్ళొచ్చు, కానీ కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని మనకు ఒక టార్గెట్లు ఉంటాయి, దాని తగ్గట్టుగా చేసుకుందాం అనేది ఉంటుంది అంతే, ఇంకేం లేదు. అది ఓకేనా. ఫైనల్ గా ఇక్కడ మునిపల్లి మండల ప్రజలకు స్పెషల్ గా మీరు తెలిసిన వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎవ్రీ ఇయర్ అంతరం జాతర జరుగుతుంటది. భక్తులందరూ కూడా జాతరకు రండి. రేపు అది ఈరోజు రథం ఉంది. సో అందరు భక్తులు వచ్చి దర్శించుకొని రథయాత్ర కూడా చేయాలని కోరుకుంటూ విఆర్ఎస్ ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, మనము యాక్చువల్లీ జ్ఞానేశ్వర్ మహారాజ్ గారితో మాట్లాడించడానికి రావడం జరిగింది. అందులో భాగంగా నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చూసిన అన్నను యాక్టర్ అని చెప్పింది, కానీ మనం మళ్ళీ కలవలేకపోయినాం. ఈరోజు అనుకోకుండా అన్నగారు ఇక్కడ కనిపించడం జరిగింది, 2-3 చెట్లు మాట్లాడడం జరిగింది మన మున్పల్లి మండల ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో. సో ఆయన చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడ ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కానీ దేవుని దగ్గర అంత సమానని అనే భావనతో ప్రతి సంవత్సరం ఒక 10 days ముంగట వచ్చి ఈ సాంప్రదాయాలను పాటించుకుంటూ పాల్గొంటూ చాలా అంగరంగ వైభవంగా జరిపి వెళ్ళడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ అలాగే 4 సినిమాలు చేసిండు, ఇంకా నెక్స్ట్ దానికి ఇంకొకటి తీస్తున్నాడు. అండ్ నెక్స్ట్ కూడా మన ఈ అందారం విలేజ్ లను తీసి అందారం ఫుల్ మూవీ తీయాలని కూడా అనుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన ఊరు అనేది గుర్తుకొస్తుంది కాబట్టి ఆ ఊరు మర్చిపోకుండా రావడం అనేది చాలా గ్రేట్ విషయం. ఆ విధంగానే అట్లనే మనకు కూడా ఏదైనా అవకాశాలు ఇస్తాడని కోరుతున్నాం అన్న. ఆయన నెక్స్ట్ మూవీలో